హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము. ఎన్నో విషయాల్లో జయం కొరకు ఎంతో పోరాడతాం కదండి. నేను చిన్న పిల్లోడుగా నేనున్నప్పుడు, లేకుంటే స్కూల్ చదువుతున్నప్పుడు చాలా ప్రెషర్ నాకు దేనికి వచ్చేదంటే మంచి మార్క్స్ తీసుకురావాలని చెప్పేసి ఆ ప్రెషర్ చాలా ఉండేదన్నమాట మా ఇంట్లో. మా అమ్మ చాలా స్ట్రిక్ట్. అంటే శామ్, యూ హ్యావ్ టు గెట్ మోర్ మార్క్స్ అని అంటారు. ఒక్కసారి ఏమైందంటే 60% మార్క్ తీసుకొచ్చానమాట ఒక సబ్జెక్ట్లో. నెక్స్ట్ టైం ఏమన్నారంటే 70 తీసుకురావాలరా అన్నారు. 70 తీసుకొచ్చేసరికి 80 తీసుకురావాలరా అన్నారు. 80 తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తీసుకురావాలరా అని అన్నారు. అంటే మనిషికి జయము చాలా ముఖ్యము కదండి. అంటే వీ నీడ్ విక్టరీ ఇన్ ఎవ్రీ ప్లేసెస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా జయము మరి అన్ని చోట్ల కూడా ఉండాలని మనం ఆశపడతాం. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, మన హ్యాబిట్స్లో, మరి అలాగే మన మెంటాలిటీ వైజ్ మనం ఏం ఆశపడతామంటే అన్నిట్లో కూడా మనము బెస్ట్గా ఉండాలని మనం ఆశపడతాం కదా. ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానం ఎక్కడి నుంచి అంటే ప్రావర్బ్స్ 21st chapter 31st verse. సో ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, The horses is prepared for the day of battle, but the victory belongs to the Lord అని ఉందండి. ఈ వచనము ఏమని తెలియజేస్తుందంటే, మనం యుద్ధానికి ఏమేమో ప్రయత్నాలు మనం తీస్తూ ఉంటాం కదా. మన ఎడ్యుకేషన్లో, మన హెల్త్లో, మన నాలెడ్జ్లో, మరి అలాగే మన బిజినెస్లో, మన స్టడీస్లో, మన ప్రమోషన్లో, మరి అలాగే డిఫరెంట్ థింగ్స్లో, మినిస్ట్రీలో కదా. కానీ ప్రభు ఈరోజు మీకు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఎంత ప్రిపేర్ అయినా విజయం ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ప్రభు దగ్గర నుంచే రావాలండి. ఒకసారి మా డాడీ పరిచర్య వారు ప్రారంభించినప్పుడు, లేకుంటే పరిచర్యలో వారు సాగిపోతూ వారు ఉన్నప్పుడు ఒక గ్రూప్ వచ్చారంట. ఒక గ్రూప్ వచ్చి, అంటే వారు చాలా పెద్ద సేవకులు అన్నమాట. వారు వచ్చి ఏమన్నారంటే, నీకు సేవ పిలిపే లేదురా అని అన్నారంట మా డాడీ దగ్గర. వెంటనే మా డాడీ చాలా దుఃఖంలో, మరి వేదనతో కారులో కూర్చొని, ప్రభువా, ఏంది ప్రభువా, నేను నీ సేవ చేయాలని నేను ఎంతో ఆశపడితే వీరందరూ వచ్చి మరి ఇలా ఎగతాళి చేస్తున్నారు, మరి నాకు పిలుపు లేదంటున్నారు, నువ్వు వ్యాపార వ్యక్తివి, నువ్వు ఎందుకు సేవ చేయాలని అడుగుతున్నారు ప్రభువా, ఏంది ప్రభువా అని వారు ఆలోచిస్తూ ఉన్నారంట. అంటే ఆ పెద్ద దైవజనుడికి ఒక డ్రైవర్గా మరి మంచి కారు మాకు ఉండేసరికి, మరి వారు కూడా మా డాడీ నడుపుతూ వెళ్తున్నప్పుడు వారు అలా చెప్పారంట, నీకు సేవ పిలుపు లేదయ్యా, నీకు అవసరం లేదు ఈ సేవ అంతా అని అన్నారంట. మరి అలాగే సమయం పోతుండగా మరి మా నాన్నగారిని ప్రభు దీవించడం ఆయన ప్రారంభించాడు. అంటే ఒక 100 మంది వచ్చే స్థలంలో 1000 మంది రావటం ప్రారంభించారు. 1000 మంది వచ్చే స్థలంలో 10,000 మంది రావటం ప్రారంభించారు. 10,000 వచ్చే స్థలంలో 1,00,000 మంది మరి రావటం వారు ప్రారంభించారన్నమాట. వెంటనే ఆ పెద్ద దైవజనులు ఎవరందరూ ఒక కాలంలో వారు అవమానపరిచారో వారందరూ కూడా చూసి, ఏంది ఈ దీవెనలు, మరి మనం ఏమేమో చేస్తున్నాం మన పరిచర్యలో, మనకు రావట్లేదేంది ఈ ప్రజలు అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి ఒకరోజు మరి మా నాన్నగారు ఆ పట్టణానికి ఒక సువార్త సభకు వారు వెళ్ళారన్నమాట. వెళ్ళిన వెంటనే వారు అక్కడ మా నాన్నగారిని పిలిచి, మరి ప్రభు ఒక మనిషిని ఇంతగా హెచ్చించగలుగుతాడు అని మేము ఏ రోజు కూడా అనుకోలేదు, లేకుంటే ఊహించలేదు అనే ఒక సాక్ష్యాన్ని వారు ఇచ్చారు. నేను ఎందుకు ఇది మీకు తెలియచేస్తున్నా అంటే, ఎంతోమంది మనమే బెస్ట్, మేమే చేయగలుగుతాం, మేమే ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం అని చెప్పేవారు చాలామంది వారు లేవచ్చండి. కానీ ప్రభు ఈరోజు మీకు ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఎంత ప్రిపేర్ అయినా, ఏం చేసినా మనకు ప్రభు తోడుగా ఉన్నప్పుడు మనకే జయము అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ఎదిరించి ఏమైనా మాట్లాడుతున్నారా? మరి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తెలుసా? ప్రభు మీకు జయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గనుక మీ హెల్త్లో, మీ బిజినెస్లో, మీ మినిస్ట్రీలో, లేకుంటే మీరు వెళ్తున్న ప్రతి కష్టంలో, బాధలో, నష్టంలో ఏమని తెలుసుకోవాలంటే, ప్రభు మీకు జయం ఆయన ఇవ్వటానికి ఆశపడుతున్నాడు అని తెలుసుకోవాలండి. ఎందుకంటే మన ప్రభు
నీ ప్రేమించే వారిని ప్రభు ఏ రోజు కూడా వదిలిపెట్టాడు. అదే దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది కదా. కనుక ఈ వాక్య ప్రకారం మీరు దేని కొరకన్నా మీరు సిద్ధపడుతున్నట్లయితే ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నేను సిద్ధపడుతున్నాను కానీ ఈ జయం మీ దగ్గర నుంచే రావాలి. ప్రభువా నేను దీని కొరకు కష్టపడుతున్నాను కానీ ఈ జయం మీ దగ్గర నుంచే రావాలి. దీంట్లో నాకు ఓటమి వస్తే ప్రభువా నేను ఇంకో దానికి నేను ప్రయత్నం తీసేటప్పుడు మీ చిత్తం ఎక్కడుందో అక్కడ నాకు జయం ఇవ్వండి అని అడగటం ప్రారంభించండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు, ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఈ మంచి దినం కొరకు మీకు వందనాలయ్యా. ఎవరందరూ దేని కొరకంత ప్రిపేర్ అవుతున్నారో, దేనికంత సిద్ధపడుతున్నారో, దేనికంత వారు కష్టపడుతున్నారో ప్రభు వాటన్నిటిలో కూడా మీరు వారికి జయం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాము. లార్డ్, గివ్ దెమ్ ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దర్ లైఫ్. వారి యొక్క జీవితంలో ప్రతి స్థలంలో కూడా మీరు జయం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా వారికి తోడుగా ఉండండి, వారిని హెచ్చించండి, ఇంకా దీవెన నుంచి దీవెనకు తీసుకెళ్ళండి. ఈ లోకంలో ఎవరు కూడా మీరు ఇచ్చే దీవెనను, వారి జీవితంలో ఆ కృపను చూసే ఆ భాగ్యాన్ని వారికి ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రతి మహిమ, ఘనత, ప్రభావాలు మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.